హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా చిన్న టెర్రస్ గార్డెన్లో స్మాల్ హార్వెస్ట్ అనమాట. బెండకాయలు అయినాయి. ఇప్పుడు మళ్ళీ ముద్రిపోతాయి కదా, తెంపకపోతే. బాబ్లీ కట్ చేస్తాను కదా, కట్ చేయి. లేకపోతే నువ్వు పట్టుకొని నేను కట్ చేస్తా. నువ్వు ఇది పట్టుకొని కట్ చేయి, నీకు రాదు. కట్ చేయి, నీకు రాదు, నీకు రాదు. అబ్బా, ఇది 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 కట్ చేయి. ఇంకొకటి చూసారు కదా, మా దగ్గర కొన్ని ఉన్నాయి బెండకాయ చెట్లు. నేను ఒక 4-5-6 పెట్టాను. ఇందులో 2 వాటికి మంచిగా అవుతున్నాయి అనమాట. కనీసం ఒక 1 వీక్లో 2 టైమ్స్ అయినా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు నాకు ఇవ్వవు, నువ్వు వేయవు. ఆగాగు, పెరుగా నీకు కట్ చేయొద్దారే, అవి రేపెల్లుండి పెరుగుతాయి. ఓకే, ఇంకా ఉన్నాయి కానీ ఇవి చిన్న ఉన్నాయి అన్నమాట. ఇది 1, ఇంకా 2, ఇదిగోండి, ఇది 3, 4, ఇక్కడ 5, ఇది 6. అట్లా రోజు పెరుగుతూనే ఉంటాయి. ఈ 6 అనేవి ఒక 2-3 డేస్లో మళ్ళీ హార్వెస్టింగ్కి వస్తాయి. మనకి మంచి గ్రోత్ ఉంది. తెంపేసినావా అనుకున్నా. ఇక చూడండి, ఈరోజే గులాబీ పువ్వు అయింది. తెంపేసింది. గుడ్ గర్ల్. అది కనీసం ఎట్లా తెంపినావు, పెట్టుకుంటాడని తెంపినావా? చిన్నగా తెంపినావు దాన్ని. సరే, మనం 2 టమాటాలు ఉన్నాయి, అది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. తెంపు, ఇక్కడ ఉన్నాయిదా. చైతన్యాన్ని వచ్చేస్తుంది ఈజీగా. చైతన్యాన్ని వస్తుంది, చైతన్య ఇట్లానే వస్తుంది. పెట్టు, ఇది తీసుకో, ఇది తీసేసి రేపు తీద్దామా? తీసేసి, అది ఎండిపోయింది, అది కింద పడుతుంది, ఊడిపోయి. తీసి అరే చెరుగు. ఇంకొక టమాటా ఇది చూసారు కదా. టమాటా కింద పడుతుంది. అయ్యో, కింద పడుతుంది. చూసారు కదా, చిన్న హార్వెస్ట్ అనమాట మాది. ఇంకా ఇక్కడి పెట్టు, పువ్వు పెట్టు. మా పాప హార్వెస్ట్ చేసిన రెడ్ పింక్ కలర్ దేశీ రోజ్ ఫ్లవర్. చూసారా, వంకాయలు పూతకు వచ్చాయి. ఇప్పుడేం తెంపొద్దు, ఇక చాలు. ఇవి ముద్రిపోతాయని తెంపిన. ఇదిగో చూడండి, స్టార్టింగ్ పూత అనమాట. ఇప్పుడైతే మంచి నిలబడ్డది. వచ్చిన పూత అయితే రాలిపోలేదు ఏమైతే. ఒక 5-6 ఉన్నాయి వంకాయ చెట్లు. పూత ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కువ అంటే పెట్టిన వాటిల్లో అయితే దేనికి అది గ్రోత్ చాలా బాగుంది. బట్ టమాటా చెట్లు ఏంటంటే వాటికి అవే పెరిగాయి. నేను విత్తనాలు ఏం వేయలే. బట్ ఏంటంటే దీనికి అంత ఈల్డ్ అంత మంచిగా రాలేదు, నార్మల్గా వచ్చింది. ఉన్న వాటికైతే కొన్ని అయినాయి, ఆ కొన్ని కూడా మంచిగానే ఉన్నాయి. కానీ వీటికి పూత చాలా అయింది కానీ అది రాలేదు, వెళ్ళిపోయింది. ఇదిగోండి మిరపకాయ చెట్టు. బట్ ఆకుముడత వచ్చింది వేరే చెట్లకి. ఇది ఒక్కటే 10 చెట్లు పెడితే అన్నిటికీ ఆకుముడత వచ్చింది. దాన్ని నేను ఏం చేయలేకపోయినా, ఎందుకంటే చూసారు కదా, పోయినాయి, ఆకుముడత వచ్చి పోయినాయి అనమాట. మళ్ళీ కొత్తగా పెడతాను. బట్ స్టార్టింగ్ నుంచి కేర్ తీసుకుంటాను. ఇది నాకు తెలియక ఆకుముడత అనేది వస్తుంది అని నాకు తెలియదు. కానీ చాలా డేంజరస్. మిరపకాయ చెట్లు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీటిని, అర్థమైంది. అండ్ టమాటా చెట్లు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంకా ఇది చూడండి, ఇది తోటకూర. మొన్ననే హార్వెస్ట్ చేశాను, మళ్ళీ మంచిగా చిగురు వచ్చింది చూడండి. సో ఇది కూడా ఒక 2-3 డేస్లో మళ్ళీ హార్వెస్ట్ చేస్తాను తోటకూరని. ఇక్కడ చూసారా, బతుకమ్మ చెట్టు. ఇది విత్తనాలు వేసాను మొన్న బతుకమ్మ సీజన్లో. బాగున్నా ఉండే, తెంపొద్దు. ఫస్ట్ ఇట్లా చాలా పెరిగింది ఇక్కడ విత్తనాలు వేసినప్పుడు. కాదు, పిచ్చిగడ్డ అనుకుని మొత్తం వీకేసిన. ఇది ఇప్పుడు తెలుస్తుంది ఈ చెట్టు అని. చూసారు కదా ఎంత బాగా పెరిగాయో, కలర్ఫుల్గా. ఇట్లా విత్తనాలు చల్లిన అనమాట. అది పెరిగేసింది మంచిగా. ఇంకా వస్తుంది ఇక్కడ నుంచి చిన్నవి బాగుంది.
ఇదండి స్మాల్ వీడియో. ఇవి వచ్చేసి బకెట్స్, ఇంకా చెట్లు పెడదామని చెప్పేసి తెచ్చాను. సరిపోవట్లేదు, ఒక్కొక్క దాంట్లో 2 పెట్టాను. సో అందుకని వాటి హెల్దీగా రావట్లే అనమాట. ఇంకా టమాటాలు, ఇంకా వేరే కొన్ని పెట్టాలి. ఓకే, ఇంకా నాకైతే మీ సపోర్ట్ అయితే ఇవ్వండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.